ఆనాడు ఉసే రాములమ్మ అన్యాయాన్ని ఎదిరించింది. ఈనాడు రాజన్న దొరల మీద తిరగబడ్డాడు. మరి రాజమ్మ మహిళల ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం పోరాడుతూనే ఉంది. వెల్కమ్ టు స్టార్ మహిళా 1000+. ఈ రోజు వచ్చిన పార్టిసిపెంట్స్ మామూలు పార్టిసిపెంట్స్ కాదు. రాజన్న అనే ఒక సంచలనాత్మకమైన చిత్రంలో నటించిన ఈ కళాకారిణి మణులు. హాయ్, వెల్కమ్ టు స్టార్ మహిళా. ఎలా ఉన్నారు? ఇక నేను కొంచెం ఆవేశాన్ని ఆపుకుంటున్నాను. చెయ్యి కూడా బాగా నొప్పి పెడుతుందమ్మా. నాగార్జున గారు ఎలా వాయించారు అడగాలి అని నువ్వు చెప్పు ముందుగా. నాగార్జున గారు ఇంత కష్టపడి డప్పును ఎలా వాయించారు? చేతులతో. నిజంగా గుడ్ ఆన్సర్, గుడ్ ఆన్సర్. యానీకైతే ఒక లైఫ్ టైం క్యారెక్టర్ దొరికింది. ఇందులో మంచి క్యారెక్టర్ కొట్టేసావు అని. అండ్ దానికి తగ్గట్టుగానే చాలా 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 బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసావు. తీసుకో. సరిపోదు, నువ్వు చేసిన క్యారెక్టర్ కి ఇది సరిపోదు కాబట్టి ఓకే. యానీ ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ మల్లమ్మ. మీరు రాజన్న, నేను రాజమ్మ. రాజమ్మ. ఓకే. రాజన్న వాళ్ళ సిస్టర్ రాజమ్మ. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క చిన్న చిన్న ఇండివిజువల్ పరిచయాలు కానిచ్చేసుకుందాము. ఈవిడ పేరండి బాంధవి. బాంధవి ఈ సినిమాలో ఏం క్యారెక్టర్ ప్లే చేసిందో తనే చెప్తుంది. చెప్పు బాంధవి. ఫ్రెండ్ క్యారెక్టర్. అండ్ ఇటువైపు ఉంది శ్రేయ. హాయ్. నువ్వు చేసిన క్యారెక్టర్ ఏంటో చెప్పు నాన్న. ఫ్రెండ్ క్యారెక్టర్. వెరీ గుడ్. అండ్ దట్ ఈస్ యానీ. యానీ ఏమో ఇంతకు ముందు 2 సార్లు నంది అవార్డ్స్ కొట్టింది. ఈసారి మాత్రం నేషనల్ అవార్డ్ కే పెద్ద గాలం వేసి పెట్టింది అక్కడ కదా. అవును. మరి శ్రీదేవి చిన్నప్పుడు ఏమో చాలా మంది హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది కదా. పెద్దగా అయిన తర్వాత ఆ హీరోలతోనే హీరోయిన్ గా చేసింది. మరి నువ్వు కూడా పెద్దగా అయిన తర్వాత నాగార్జున గారితో చేస్తావా? అంకుల్ ఒప్పుకుంటే చేస్తా. ఓకే. అండ్ దిస్ ఈస్ శ్రీతేజ. హాయ్ శ్రీతేజ. హాయ్. నువ్వు ఇందులో చాలా పొగరున్న ఒక క్యారెక్టరు. సంగీతం మాస్టర్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏంటా కాళ్ళ ఊపుడు, ఆ ఉయ్యాలలో ఆ ఊగుడు. వెరీ గుడ్. నువ్వు కూడా చాలా బాగా చేసావు. నువ్వు రచన ఏం రచించావు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే ఏం లేదు, ఫ్యూచర్ లో రచిస్తాను అనుకుంటున్నాను. సో స్వీట్. ఓకే. శ్రావణి, నువ్వు 100% లవ్ సినిమా తర్వాత ఇదేనా చేసింది నెక్స్ట్? దీంట్లో ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పు రాజన్న చేసేటప్పుడు. ఒక చిన్న డైలాగ్ చెప్పు చెప్పు. మాపటికుందే అత్తమ్మ. మాపటికుందే అత్తమ్మ. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెడదామా? స్టార్ మైల్డ్ లో ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ కిక్కు. ఇక్కడ అందరికన్నా పెద్దవాళ్ళు ఎవరు? జిల్ జిల్ జిగా వెళ్ళిపో. రైట్ 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 జిల్ జిగా జిల్ జిగా. నంబర్ 8. నెక్స్ట్ పెద్ద ఎవరు? ఒప్పేసుకోండి అమ్మా. ఎవరు? అని దా. జిల్ జిల్ జిగా. మల్లమ్మాయ్ వచ్చేసానులే. ఎవరు లేరా ఇక్కడ? చాలా మంది ఎవరు లేరు.
ఇప్పుడు ఒక పాట. గాలి నచ్చగల్లు మంటే పల్లె తల్లి మేలుకుంటారు రచన దా 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 దా. అమ్మా ఏంటమ్మా ఇది? మీ తలలో చాలా నక్షత్రాలు ఉన్నాయేంటి? ఏది? ఓరి నాయనో అందుకే నేను అనుకుంటున్నా బ్యాంగిల్ షాప్ లో క్లిప్పులు లేవేంటి మొన్న మా అమ్మాయి కొనడానికి వెళ్ళినప్పుడు అని. మొత్తం ఏమే కొనేసింది. గబుక్కుని వెళ్ళి నీ తలతో ఎవరినైనా గుద్దేవు, క్లిప్పులు తగిలి పడిపోతారు. కుండలి వాళ్ళ బతుకుతాయో లేదో అన్న కొంచెం అనుమానంగా ఉంది. వీళ్ళు కరెక్ట్ గా చెప్పట్లేదు అక్క. జిల్ జిల్ జిగానా? జిల్ జిల్ జిగా. ఇప్పుడు ఏం చేస్తావు? వెరీ గుడ్. ఎంత ముద్దుగా డాన్స్ చేసావు. ఇదిగో తీసుకో. నీ డాన్స్ కి గాను ఈ 12 పాయింట్లు. రండి బాంధవి గారు. సుమక్క, బాంధవి పేరు తెలుసా నీకు? బాంధవి నిక్ నేమ్ ఏంటిది? తన పేరు బాండి, తన పేరు శ్రేయ. దీని పేరు నేనే పెట్టాను. బిర్యానీయా? ఎందుకు? బిర్యానీ బాగా తింటదా? బిర్యానీ కూడా బాగా చేస్తుందని వాళ్ళ మమ్మీ చెప్పారు. చేస్తావా నువ్వు బిర్యానీ? అబ్బా, యాంకరింగ్ చేయట్లే, మేము అలానే బిర్యానీ చేస్తాం. అలా అయిపోయింది నా యాంకరింగ్ అని బిర్యానీ ఒకటి అయిపోయాయమ్మా. నాకు రెసిపీ చెప్పాలి, బిర్యానీ ఎట్లా చేస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పాను. ఇంటికి రండి మంచిగా. నేను ఇప్పుడే అడుగుతా. ఇప్పుడే నువ్వు ఇక్కడే ఉండు. నేను బిర్యానీ రెసిపీ కనుక్కొని వస్తా. చెప్పమ్మా. నేను వెళ్ళి బిర్యానీ చేయాలంటే ఒక ముక్కలు ఉంటాయి, అంటే రైస్ లో ఉంటాయి చూడు వైట్ గా. అది ముక్కలేంటి? నాకు తెలియదు. అవి ఏది పడితే అది వేసేస్తా, కానీ అది బిర్యానీ అయిపోయింది. అడిగితేరా రచన, ఇదేనా బిర్యానీ? అవును, తను చాలా బాగా చేస్తుంది. యాంకరింగ్ ఒకట. మేము చెప్పలేము సుమక్క. మీరు చెప్పారు ఇందాక. సుమక్క చెప్తాను, చేస్తాను. తను చేతులతో చేస్తుంది, కానీ మీరైతే మాటలతో చేస్తారన్నమాట. ఇంకేం వేయరా మీరు బిర్యానీలు? బియ్యంలో తెల్ల తెల్లగా ఉండే రాళ్ళన్నీ ఏరేస్తారా? ఏమో తెలియదు. జిల్ జిల్ జిగా. వెళ్ళమ్మా, మనం మార్చాం కదా. రండి మన బ్యాండ్ అంటే బాంధవికి 2 పాయింట్లు వచ్చాయి. మేడం గారు, శ్రావణి గారు రండి. జిల్ జిల్ జిగా. వెళ్ళు, కమాన్. లెఫ్ట్ లెఫ్ట్ నా దగ్గర. మా కుండలు. సో శ్రావ్స్ కి 4 పాయింట్. దమ్మ శ్రేయ. శ్రేయ ముద్దు పేరేంటి? శ్రే కాదు. యా నో. చెప్పలా చెప్పలా? శ్రే ఈ. శ్రే ఈ ఎలా అయ్యావు శ్రేయ నువ్వు? శ్రేకి ఈ కలిగిస్తే శ్రే ఈ అయింది. అబద్ధం నాకు తెలియదు, అందుకని మేము చెప్తున్నాం. ఓకే,
జిల్ 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 జిగా పాప ఎక్కడ వెళ్తుంది పాప అయ్యో తీసుకో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీరు కూడా వచ్చి మన స్టార్ మేడ్ లో పాల్గొనాలి అనుకుంటే SM స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ పంపించొచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, తీసుకుందామా ఒక చిన్న బ్రేక్. అక్కడ రాజన్నుంటే ఇక్కడ రాజమ్మ ఉంది.